రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సీఎం సూర్యఘర్ యోజన పథకంలో ఏర్పాటైన రూఫ్ టాప్ సోలార్ యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 100% సబ్సిడీతో లబ్ధిదారుడు ప్రసాద్ ఇంటిపై ఏర్పాటు చేసిన యూనిట్ను ప్రారంభించి మిగిలిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఫ్రీగా ఇచ్చే సోలార్ సిస్టమ్ని ఈరోజు చోడవరం ప్రసాద్ గారి ఇంటి మీద పెడితే దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన పరిస్థితి. అన్ని నియోజకవర్గాల కన్నా అతి తక్కువగా సోలార్ పెట్టిన నియోజకవర్గం గన్నవరం ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే 40 బ్యాంక్ బ్రష్లు ఉంటే బ్యాంకుల మీద పెట్టిమన్నా కూడా ఇంకా 40 బ్యాంకుల మీద కూడా అవని పరిస్థితి. అలాగే బీసీలకి ఓసీలకి 78,000 సబ్సిడీ ఉన్నా ఎవరు ముందుకు రాని పరిస్థితి. యాక్చువల్గా గన్నవరం డెఫినెట్గా గన్నవరం ప్రజలు డెఫినెట్ కంపేర్ టు ఎనీ అదర్ విఘ్నులు త్వరగా అడాప్ట్ చేసుకోవాల్సిన నియోజకవర్గం చాలా లేట్ అవడం చాలా బాధాకరం. ఇప్పుడే ఎలక్ట్రికల్ ఏఈలకి చెప్పే ఇద్దరికి, అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీలతో కూడా మాడతా దీన్ని డోర్ టు డోర్ తీసుకెళ్తే తప్ప ఇది ఎక్కువ మంది పెట్టిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ ప్రధానమంత్రి నుంచి వచ్చే డబ్బులు కానీ ఫ్రీగా వదిలేసుకుంటే దీనికే పెట్టుబడి మీరు పెట్టినా మీకు 16 యూనిట్లు మినిమం ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు వచ్చేది దాన్ని